శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. సాయిబాబా మాసపత్రిక. వ్యాసం పేరు శ్రీ సాయి రామనవమి. రచన పరమపూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ. శ్రీమద్ రామాయణం ఆచంద్రార్కము ప్రపంచంలో కీర్తించబడవలసిందేనన్న వాల్మీకి ప్రతిజ్ఞ నేటికి చెల్లుతోంది. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఈ కావ్యం గౌరవించబడటం పరదేశ పరాయణత్వానికి అలవాటు పడిన మనవారిలో కొందరికి కంటగింపవుతే కావచ్చు. ఈ కావ్యం రాముని ఎదుటే మొదట గానం చేయబడటం విశేషం. ఇంతటి కీర్తిని గడించిన శ్రీరాముని చరిత్ర నుండి మానవాళి నేర్చుకోదగిన అంశాలు ఎన్నో ఉన్నాయి. నేర్చుకోవడం అంటే ఆచరించగలగటమే. కాలగతిలో కొత్త తరాల మానవులు కొత్తగా ఈ ధర్మ ప్రవృత్తిని అలవర్చుకోవాల్సి ఉంటూనే ఉంటుంది. కనుక వాల్మీకి ప్రతిజ్ఞ నిత్యసత్యం అవుతూనే ఉండబోతుంది. రామాయణంతో కానీ దాని నుండి ఉత్తేజాన్ని పొంది రాముని అడుగుజాడలలో నడవదలిచిన మహామహుల ధర్మ నిర్ణయంతో కానీ మనలో కొందరు ఈనాడు ఏకీభవించకపోవచ్చు. కానీ తాను ధర్మమని తన బుద్ధిశక్తిని అనుసరించి నిర్ణయించుకున్న సూత్రానికి ఎన్ని కష్టాలొచ్చినా తలవంచక నిలిచి పోరాడగలగటం అన్న సూత్రం ఆచంద్రార్కం ఏ సిద్ధాంతానికి చెందిన వారికైనా శరణ్యమే. రాజై ఉండి కూడా భిక్షువులా జీవించేవాడే మంచివాడు అన్న సాయి సూక్తి శ్రీరాముడి విషయంలో మొదట సార్థకమైంది. కేవలం వల్కలధారి అయి పర్ణకుటీరములలో అరణ్యాలలో నివసిస్తూ తను మన ధనాలన్నింటినీ లోకహితైషులైన ఋషికులాల సేవకు అంకితం చేశాడు రాముడు. ఆ సేవలో భార్యా వియోగం లాంటి ఎన్నో బాధలను ఎదుర్కొన్నాడు. 2 రూపాయలకు బస్తాడు బియ్యం అమ్మే ఆ రోజుల్లో నిత్యము పేద సాధలకు 500 రూపాయల దాకా పంచి భక్తులు తమకు సమర్పించిన విలువైన వస్త్రాలను విలువైన నైవేద్యాలను వారికి ఇచ్చేసి పేద భిక్షువైన ఫకీరు జీవితం చేసిన సాయికి రామునికి ఎంతో సామ్యమున్నది. స్వధర్మానుష్ఠానంలో కూడా రాముడు ధర్మ విగ్రహుడు. అంటే ఆయన నోరు విప్పి చెప్పనవసరం లేకనే ఆయన నడవడిని బట్టి లోకం ధర్మాన్ని తెలుసుకోవచ్చు. ఆదర్శ గృహస్థుగా ఆయన ఎలా నడిచాడో అలానే సాయిబాబా కూడా ఫకీరుగా ఆదర్శ జీవనాన్ని ఆచరించి చూపారు. అత్యవసరం అన్నప్పుడు మాత్రం పెదవి విప్పి ఇద్దరూ 1-2 వాక్యాలలో యావత్ ధర్మశాస్త్రాలను వెలిగించేలా చెప్పారు. రాముని విషయంలో ఈ వివరం ధర్మకూతము అనే గ్రంథంలో చూడవచ్చు. సాయి విషయంలో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. ఈ ధర్మ విగ్రహులైన మహనీయులిద్దరూ లోకానికి అందించిన సందేశం అపూర్వం. ఐహికాన్ని పరమార్థాన్ని విడదీసి వారు చెప్పలేదు. మానవ జీవితం యావత్తు యోగక్షేమాలను అపేక్షిస్తుంది. అభ్యుదయ నిశ్రేయస పాలనను అపేక్షిస్తుంది. ధర్మం చ్యుతమైన మధ్యకాలాల్లో ఈ రెండింటికి వైరుధ్యం ఉన్నదని తలచి ఇహాన్ని అలక్ష్యం చేసి పరం కోసం పాకులాడటం సరైన పద్ధతిగా తలచబడింది. కానీ రామునిలో ఈ ద్వయీభావం కనిపించదు. యావజ్జీవితము ధర్మబద్ధంగా జీవించగలవాడికి, అంటే ఇహాన్ని అత్యుత్తమ మానవతా విలువలతో కట్టుదిట్ట చేసి జీవించడంలో తృప్తిని పొందగల మహామనిషికి పరంగూర్చి వేరే చింత అవసరం లేదని ఆయన నడవడిలో కనిపిస్తుంది. పరమార్థం కోసం తానుగా ఏ దైవాన్ని అర్థించలేదు, ఐహికానికి అర్థించలేదు. ప్రాపంచిక సమస్యలను సాటి జీవుల సహకారంతో, బుద్ధిశక్తితో, బాహుబలంతో సాధించుకున్నాడు. రాక్షస సంహారాన్ని అతడి నుండి అపేక్షిస్తే అలా అపేక్షించిన విశ్వామిత్రుడే తగిన అస్త్రశస్త్రాలను నేర్పుకున్నాడు. రావణ సంహారంలో అలసిన అగస్త్యుడే వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. తానుగా కోరింది లేదు, ఒక ఆలయానికి వెళ్ళలేదు, ఒక దైవాన్ని ఆరాధించినట్లు వాల్మీకి రామాయణంలో ఉన్నట్లు నాకు గుర్తులేదు. ఒకచోట పుష్పక విమానంలో వస్తున్న ఆయన సీతతో ఇక్కడ నేను మహాదేవుని సేవించాను అని మాత్రం అంటాడు. పరమాత్మ అనే అర్థంతో ఆ పదాన్ని తీసుకోవడం సమంజసం అనిపిస్తుంది. శివకేశవాది భేదాలకు ఇహపర భేదాలకు అతీతమైన తత్వం ఆయనది.
ఉత్తమ ధర్మబద్ధమైన యావత్ జీవితాన్ని పరమాత్మని ఆరాధనగా నిష్కామంగా ఆచరించిన సాంప్రదాయం ఇది. శ్రీ సాయి కూడా అన్ని మత చిహ్నాలకు అతీతమైన తత్వమే ఆచరించి బోధించారన్న విషయం శ్రీ సాయి ప్రబోధామృతం చదివిన స్పష్టం కాగలదు. ఈ ఇద్దరు ఎవరినైనా సేవించే ఉంటే అది తమ గురువులని. శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి, సాయి తమ గురువును సేవించారు. వారిద్దరూ చరిత్రలో శాశ్వత స్థానాన్ని ఆక్రమించడానికి ఇదే కారణమైంది. అరణ్యవాసి యజ్ఞయాగాదులకు సమిధులను సేకరించుకునే విశ్వామిత్రుడు, సాయికి అరణ్యంలో కట్టెలు కొట్టుకునే వాని రూపంలో ఆ గురువు. ఇద్దరికీ అనాయాచితంగానే తారసిల్లి ఉత్తమ స్థితిని వీరిద్దరికీ ప్రసాదించారు. ఒక భక్తునితో తాము రాముని కాలంలో కూడా ఉన్నట్లు, అన్ని ఘట్టాలను చూసినట్లు సాయి చెప్పిన దాంట్లో ఆయన బయటపడిన కంటే ఎక్కువ భాగం దాగి ఉన్నదేమో. రాముడుగా కొందరికి దర్శనమియ్యటం, ఆంజనేయుడిగా దర్శనమియ్యటంలో కూడా ఈ రహస్యం కొంత వెల్లడైందేమో. రాముడిలాగా కాక ఆంజనేయుడిలాగా సాయి అస్ఖలిత బ్రహ్మచారి. ఆంజనేయుడే రామునితో కూడా ఉండి సేతుబంధాన్ని చూశాడు. సాయియే ఆంజనేయుడా అంటే సాయి రామభక్తుడా? అదిగో అద్దీ సంగతి అని ఎగిరి గంతేయటం వివేకం కాదు. కేవలం సుగ్రీవుని ఆజ్ఞ మేరకు రాముని సేవకుడయ్యాడు ఆంజనేయుడు. శ్రీరాముని వలె అట్టి తన ధర్మాన్ని హృదయం అంతటితోనూ చేశారు. అది ముక్తుని లక్షణం. అక్కడ అభిమతానికి తావులేదు. ఆ పరమసత్యాన్ని తెలపడానికే సాయి తమను శిష్యుడిగా ప్రచారం చేసిన జహ్వరాలీకి సైతం శిష్యులై సేవించారు. ఎల్లవేళలా పరమాత్మనే దర్శించగలవారికే అది సాధ్యం. అట్టి బుద్ధిమంతులలో వరిష్ఠుడు ఆంజనేయుడు. కేవలం భగవత్ సంకల్ప రూపమైన రుణానుబంధం వల్లనే రామ ఆంజనేయుల సంయోగం, బాంధవ్యం ఏర్పడింది. అంతకు మించిన గురు శిష్య సంబంధం వారి మధ్యనున్నట్లు రామాయణంలో వాల్మీకి రాసిన గుర్తు లేదు. రామభక్తుడైనందువలన అతడు చిరంజీవి కాలేదు. దైవాంశతో కారణజన్ముడిగా అవతరించిన వాయుపుత్రుడు ఆంజనేయుడు. ఒక విధంగా చెప్పాలంటే సంపూర్ణ దత్తావతారమైన సాయి లోకానికి గురుసేవా ప్రాశస్త్యాన్ని చాటడానికి గురువుని ఎలా ఆశ్రయించాలో, అంతకుముందు గాణ్గాపురంలో దత్తావతారంగా జగత్ కళ్యాణం కార్యాన్ని సాగించిన శ్రీ నృసింహ సరస్వతి కేవలం యద్యదాచరతి శ్రేష్ఠ అన్నట్లు శ్రీకృష్ణ సరస్వతిని గురువుగా వరించారో, అంతకుముందు నేను ఈ ముల్లోకాలలో యత్నించి సాధించి పొందదగిందేదీ లేని పూర్ణపురుషుడను అని చెప్పిన శ్రీకృష్ణుడు ఎలా సాందీపనిని గురువుగా స్వీకరించాడో, అవధూత రూపంలోని దత్తాత్రేయుడు 24 మంది సాధక గురువులను ఎలా ఎందుకు సేవించారో అలానే ఆంజనేయుడు కూడా అనిపిస్తుంది. వాల్మీకి రామాయణం జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుప్రభువు జాన్ ది బాప్టిస్టును అలానే ఆశ్రయించారని బైబిల్ చెబుతుంది. సాయి తాము పూర్వం కబీర్నని చెప్పడంలోనే ఇంత సత్యము నిండి ఉన్నది. అయితే సాయికి రామునికి గల సమరసత్వం ఏమిటి? నీవు చూసేదంతా కలిసి నేను అని, నా వయస్సు లక్షల సంవత్సరాలు అని, రాముని కాలంలో కూడా తామిప్పుడు ఎలా పరిపూర్ణులై ఉన్నారో అలానే ఉన్నానని వారు చెప్పిన దాన్ని బట్టి వీరు రామభక్తులైనందువలన ఎంతో గొప్ప సద్గురు అయ్యారు అనే మన సంకుచిత భావానికి తావు లేకుండా పోతుంది. తాను రామభక్తుడే కాదు, రహీం భక్తుడు కూడా. రామ రహీములే తాను కానిది సృష్టిలో ఏదీ లేదు. అట్టి సాయి రాముడు కాక ఏమవుతారు? రహీము కాక ఏమవుతారు? అందుకే ముస్లిం సాంప్రదాయానుసారం ఉరుసు, రామనవమి షిరిడిలో జరుగుతూ లోకానికి సాంప్రదాయాన్ని చాటుతున్నాయి. సంకుచిత కులమత భేదాలకు అతీతమైన భావియుగపు మానవత్వ మతం సాయి సాంప్రదాయం. రాముని నుండి నేర్చుకుంటే ధర్మం నేర్చుకోవాలి. సాయి నుండి జీవితమంతా సాధనగా చేసుకునే ధర్మాన్ని నేర్చుకోవాలి. సాయి లీలామృతాన్ని, ప్రబోధామృతాన్ని గ్రోలి తత్పరత చెందగలిగితే మనం జరుపుకునే శ్రీరామనవమి అర్థం లేని పిల్లల బొమ్మలాట స్థాయికి దిగజారకుండా ఉంటుంది. జై సాయి మాస్టర్.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय।